హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పర్యావరణవేత్తల అభ్యంతరాలను పట్టించుకోకుండా యూనివర్సిటీ భూముల అమ్మకానికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మేరకు అమ్మకానికి సిద్ధం చేస్తున్న 400 ఎకరాల భూమి చుట్టూ వందల మంది పోలీసులను మోహరించింది. ఈస్ట్ క్యాంపస్ వైపు బ్యారికేడ్లు పెట్టి భూమిని చదును చేసేందుకు జేసీబీలను ఉపయోగిస్తున్నారు. అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. What are you doing here? This is a campus. What are you doing here? Have some shame. Police, go back! Don't touch me! Don't touch me! హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు పర్యావరణవేత్తల అభ్యంతరాలను పట్టించుకోకుండా యూనివర్సిటీ భూముల అమ్మకానికే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ మేరకు అమ్మకానికి సిద్ధం చేస్తున్న 400 ఎకరాల భూమి చుట్టూ వందల మంది పోలీసులను మోహరించింది. ఈస్ట్ క్యాంపస్ వైపు బ్యారికేడ్లు పెట్టి భూమిని చదును చేసేందుకు జేసీబీలను ఉపయోగిస్తున్నారు. అడ్డుకునేందుకు విద్యార్థులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రస్తుతం హెచ్సియులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పోలీసులు విద్యార్థులను అసలు ఎక్కడికి తరలిస్తున్నారు? ఏంటి అప్డేట్స్? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గడిచిన 3 రోజులుగా ఆందోళనలు తీవ్రతరంతో దాల్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈస్ట్ క్యాంపస్ ముందు బారికేడ్లు పెట్టినటువంటి పోలీసులు ప్రభుత్వం వేలానికి పెట్టిన భూముల్లో జేసీబీలతో చదువు చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. చదువు చేస్తున్నటువంటి వైపు విద్యార్థులు వెళ్లకుండా పూర్తిగా పోలీస్ పహారాలో ఆ ఏరియాలంతటినీ కూడా తీసుకోవడం జరిగింది. విద్యార్థులు ఉన్నటువంటి ఈస్ట్ క్యాంపస్ లోపలికి వచ్చినటువంటి పోలీసులు విద్యార్థులను ఆ క్యాంపస్ వైపు వస్తున్నటువంటి విద్యార్థులను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ వారిని అక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. నగరంలో ఉన్నటువంటి అనేక పోలీస్ స్టేషన్లకు తరలిస్తూ నిన్న రాత్రి ఇప్పటికే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారందరినీ కూడా వారిపైన లాఠీచార్జ్ చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళకందరికీ కూడా ఇప్పటికే తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ జేఏసీ ఒక ప్రెస్ నోట్ ని కూడా నిన్న సాయంత్రం రిలీజ్ చేసింది. హెచ్సియు విద్యార్థులపై పోలీసుల జులుం నటించాలని, ఆ పోలీసుల దాడిలో స్పృహ తప్పి పడిపోయినటువంటి విద్యార్థులకు గాయాలు కాగా మరికొందరు తీవ్రమైనటువంటి గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందినటువంటి నేపథ్యంలో అక్రమ వేలాన్ని ప్రశ్నించినందుకే రేవంత్ సర్కారు పోలీసులతో విద్యార్థులపై దాడులు చేయిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ దిశోమ తగలబెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళని నిన్న రాత్రి పూర్తిగా అడ్డుకొని అక్కడి నుంచి అరెస్ట్ చేసి దాడి చేసి మహిళలు విద్యార్థులను చూడకుండా వారిపైన దాడి చేసి వారిని తరలించినటువంటి పరిస్థితి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ భూములపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయడమే కాకుండా దివాలాలను పూడ్చుకోవడానికి హెచ్సియు భూములపై కన్నేసి వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది స్టూడెంట్స్ తీవ్రంగా
ఆరోపిస్తున్నారు. వీళ్ళంతా యూనియన్ గా ఏర్పడి అన్ని విద్యార్థి సంఘాల యూనియన్లు కలిపి ఒక జాగ్గా ఏర్పడి దీన్ని అడ్డుకునేందుకు వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో దానిపైన ఎట్టి పరిస్థితుల్లో వారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి ఆ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తోంది. దీన్ని అడ్డుకుంటున్నటువంటి విద్యార్థులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశం పైన వెనక్కి తగ్గేది లేదన్నటువంటి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ఇవాళ నిన్న మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో దీనంతటినీ అడ్డుకునేటువంటి నేపథ్యంలో విద్యార్థుల పైన పోలీసుల జులుం కొనసాగుతోంది. నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత హాస్టల్లోకి వెళ్లి విద్యార్థులను తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. మరోవైపు ఎవరైతే దీంట్లో యాక్టివ్ గా ఉంటున్నారో వారందరిపైన కూడా తీవ్రంగా దాడి చేయడమే కాకుండా వాళ్ళందరినీ అక్కడి నుంచి రాత్రిళ్ళు హాస్టల్లోంచి లిఫ్ట్ చేసి తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్ వెంటనే దీన్ని వెనక్కి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దీన్ని తీవ్రతరం చేస్తాం. రేవంత్ రెడ్డి ఇంట్లో సైతం ముట్టడిస్తాం, మంత్రుల నివాసాలను ముట్టడిస్తాం. ప్రభుత్వం ఈ భూములను కాపాడాల్సింది పోయి వీటిని ప్రైవేటు వ్యక్తులకు అమ్మకం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటామని చెప్తున్నారు. ప్రస్తుతానికి అరెస్ట్ చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా గచ్చిబౌలి, రాయదుర్గం, నాదాపూర్ తో పాటు ఇటు సైబరాబాద్ లో సైబరాబాద్ లో కొండాపూర్ బెటాలియన్ కు తరలించారు. ప్రస్తుతానికి ఇంకా విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. విద్యార్థులను అడ్డుకుంటున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్తున్నటువంటి మీడియాను కూడా లోపలికి రానివ్వకుండా రెస్ట్రిక్ట్ అయితే చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని అదుపులోకి తీసుకుంటారనేటువంటి తెలియదు. కానీ జేసీబీలతో ప్రస్తుతానికి యథావిధిగా మొత్తం భూమిని కబ్జా చేసి అమ్మకానికి పెరిగినటువంటి భూమిలో పూర్తిగా జేసీబీలు ఏర్పాటు చేసి అక్కడ చుట్టూ ఫినిషింగ్ వేసి దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేందుకు రేవంత్ సర్కార్ అయితే పూర్తిగా సన్నద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధుగా భాస్కర్, అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు యూనివర్సిటీ భూములనే టార్గెట్ చేసింది? అంటే స్టూడెంట్స్ ని యూనివర్సిటీకి లేదంటే క్లాస్ రూమ్స్ కి పరిమితం చేయాలి, వాళ్ళు చదువులకు మాత్రమే పరిమితం కదా, ఇలా రోడ్ల మీదకి వచ్చి నినాదాలు చేసే వరకు ఎందుకు ఇట్లా సిచ్యువేషన్ క్రియేట్ చేశారు? ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని భూములను అమ్మితే తప్ప ఇవాళ ప్రభుత్వ ఖజానాకు ఉన్నటువంటి ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో ఆ హామీలు పక్కన పెడితే చేయాల్సినటువంటి పనులు చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా పోయాయనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ భూములను అమ్మి వాటి ద్వారా వచ్చేటువంటి డబ్బులతో ప్రభుత్వం నడపాల్సినటువంటి పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్నటువంటి అనేక పనుల ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు సర్ప్లస్ లో ఉన్నటువంటి స్టేట్ బడ్జెట్ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన 15 కాలంలో పూర్తిగా అధపాతాలను వెళ్ళిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నటువంటి సందర్భంలో రాష్ట్రం అభివృద్ధి కథంలో ముందుకు వెళ్తూ ఎప్పటికప్పుడు సర్ప్లస్ లో ఉన్నటువంటి స్టేట్ ఇప్పుడు మైనస్ లోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా చేస్తున్నటువంటి పనులు ఇక్కడ పూర్తిగా ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితి చూస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తీసుకొస్తున్నాయి. ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ప్రజలు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏవి రాకపోగా ఇచ్చినటువంటి హామీలు పక్కన పెడితే రెగ్యులర్ గా రావాల్సినటువంటి కూడా రాకపోగా ఇంకా అనేక నిర్ణయాలు హైడ్రా కావచ్చు, మూసి ప్రక్షాళన కావచ్చు, అనేక రకాల నిర్ణయాల ద్వారా రాష్ట్ర బడ్జెట్ పూర్తిగా కిందకు పడిపోయినటువంటి నేపథ్యంలో ఇక ఏం చేయాలో తెలియక ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టినటువంటి పరిస్థితి అయితే రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి విధంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ఒకవేళ డబ్బులు లేకపోతే దానికి వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. కానీ ప్రభుత్వ భూములను మాత్రం అమ్మితే యూనివర్సిటీ భూములు ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో వచ్చేటువంటి యూనివర్సిటీ భూములను అమ్మితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము. ఇది ఉన్నటువంటి క్యాంపస్ చాలా పెద్ద క్యాంపస్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్, ఉస్మానియాతో తర్వాత అంత పెద్ద క్యాంపస్ ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని పూర్తిగా సగానికి పైగా భూములను అమ్మకానికి పెట్టినటువంటి రేవంత్ సర్కారు పట్ల మాత్రం విద్యార్థులు తీవ్రంగా ఎంచుకుపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. చదువుకోవాల్సినటువంటి మమ్మల్ని వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చి ఇట్లాంటి పనులు చేసుకుంటూ దీన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ప్రభుత్వం దీన్ని అనవసరంగా చిలికి గాలివానలాగా చేస్తా ఉంది. దీన్ని ఇప్పటికైనా నిర్ణయాన్ని వాయిదా వేసుకోకపోతే ఈ నిర్ణయాన్ని ఇంతటితో ఆపకపోతే భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీనికి గుణపాఠం చెప్తామని విద్యార్థులు అయితే హెచ్చరిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. Everyone, today we reached the East Campus with getting the information that police was barricading the entire East Campus and JCBs were working to destroy the forest over there, and we have reached there and we just wanted to know what is going on,
but the police have forcibly taken us away, and this is not a detention also. They are not telling where they are taking us. There are 6 students here in this vehicle, and they are taking us away, and they are not even telling us to where they are taking us. They have already crossed the Gachibowli PS. This is clear kidnapping from the police. The students are here. There are 3 girls in this. And there are 3 girls in this vehicle. They have forcibly taken us. They have touched the girls without consent, and this cannot be tolerated. I request everyone to reach East Campus as soon as possible. वो लोग जबरदस्ती हमको उठा के लेके जा रहे हैं। हम कैंपस में आए थे पूछने के लिए कि क्यों यहाँ बुलडोजर आया है। खड़े हुए थे, सवाल कर रहे थे, कुछ नहीं किए थे, और मैं तो वापस में जाने लगी थी। मुझे उठा के, मुझे बहुत गंदी गंदी जगह पे छू के, मेरे बिना परमिशन में मुझे उठा के इस ट्रक में डाल दिया गया है, और मेरा फोन भी छीन लिए। मुझे इतना जगह पे छुआ है, मैं बोल भी नहीं सकती। मैं स्टूडेंट कम्युनिटी को अपील करती हूँ, बहुत बड़ी संख्या में इकट्ठे हुई है, ये मोबिलाइजेशन बहुत जरूरी है। इनको भी दिखाना पड़ेगा कि छात्रों की एकता कितनी जरूरी है। Very sad to know that the Telangana police under the leadership of Revant Reddy has arrested who was safeguarding the university land from the encroachers. It was unfortunate for that incident, and right now our Karyakartas are being taken into the police station. Even now we didn't got an information where they have taken. So requesting the entire student community of University of Hyderabad to gather here in the East Campus to safeguard the university land. मुर्दाबाद मुर्दाबाद ये कैंपस हमारा है, हमारा है।